హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సగ్గు బియ్యము బీట్రూట్ తోటి వడియాలు వేద్దామని ఒక చిన్న బ్లాక్ చేస్తున్నానండి. చూద్దాం ఎలా వస్తాయో. సేమ్ ప్రాసెస్ అండి. ఆలుగడ్డ వేసి సగ్గు బియ్యం పెడతారు కదా, అలాగే సేమ్ ప్రాసెస్. జీలకర్ర, వామ, ఒక 3-4 పచ్చిమిర్చి కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. బీట్రూట్ను తురుముకోవాలి. ఒక బీట్రూట్ అయితే సరిపోతుందండి. తురుముకొని దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికేసుకోవాలి. ఎందుకంటే మరీ డైరెక్ట్ వేస్తే బాగోదేమో అని ఇలా వేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. కొంచెం ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. 5 మినిట్స్ సరిపోతుంది. దీన్ని తీసేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనము ఈ సగ్గుబియ్యము మిశ్రమం అయింది కదా, అందులో వేసేసుకోవాలి. మనం చూడండి వేసేసుకుందాం. ఇలా చేసేసుకోవడమే. ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా చేసేసుకొని 5 మినిట్స్లో కొంచెం ఇట్లా కాకుండా ఇంకొంచెం దగ్గరికి రావాలండి. ఈ మిశ్రమం కొంచెం దగ్గరికి వస్తే మనము ఇలా స్పూన్తో పెట్టడానికి బాగుంటుంది. ఓకేనా అండి? మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. మళ్ళీ పెట్టేటప్పుడు చూపిస్తాను. ఎంచిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో. బీట్రూట్ కొంచెం హెల్తీ కదా, అందుకని ఇలా చేద్దామని చేస్తున్నాను. క్యారెట్తో కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవచ్చు. క్యారెట్తో కూడా సేమ్ ఇలాగే చేయొచ్చండి. ఓకేనా? మీరు కూడా మరి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఓకేనా అండి? చూడండి మొత్తం వేసేసాను. ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది కదా. ఇది ఒక 5 మినిట్స్ ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం దీన్ని వడియాల్లాగా పెట్టేసుకుందాము. సగ్గుబియ్యంతో కూడా నార్మల్గా ఏమి వేయకుండా కూడా పెడతారు. అయితే ఈ సగ్గుబియ్యం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకొని పొద్దున్నే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. నానబెట్టుకొని పొద్దున్నే లేచి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి ఉడకేసుకొని అలా కూడా పెట్టచ్చు. దీంట్లో ఇలా ఇప్పుడు ఆలుగడ్డ వేసాను, ఒకసారి క్యారెట్, ఒకసారి బీట్రూట్. ఈ బీట్రూట్ ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఎలా ఉందో చూద్దామని. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి? ఇలా పెట్టేశామండి. ఎంత బాగున్నాయో చూడండి. చాలా బాగున్నాయి కదా, కలర్ఫుల్గా ఉన్నాయి. ఎంత బాగుందో. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? చాలా బాగున్నాయి. ఓకే అండి, బాయ్.